హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మలాయ్ కేక్ అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కానీ ఎంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా రెమెడీని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నాను. మీ దగ్గర ఫుల్ క్రీమ్ మిల్క్ లేకపోతే నార్మల్ పాలైన కూడా యూజ్ చేయొచ్చు. 1/2 కప్పు పాల పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ అంటారు కదా, ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులోనే మరో 1/2 కప్పు షుగర్ని వేసుకుందాము. మీరు కొలతలన్నీ కూడా ఒకే కప్తో తీసుకుంటే మనకి కరెక్ట్గా కేక్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలాంటి విస్కర్ ఉంటే విస్కర్ తోటి ఇలాంటి ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోండి. విస్కర్ లేకపోతే స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. ఇలా ఒక పొంగొచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగించుకోవాలి. ఒకసారి ఇలా పొంగాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 8 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాలని చిక్కగా అయ్యేంత వరకు. మంచి కలర్ కోసం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకొని చిక్కగా వచ్చేంత వరకు ఈ పాలను మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, పాలు సగం అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోనిద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని యూజ్ చేయండి. వేరుశనగ నూనె వాడకండి. ఇప్పుడు ఇందులోనే మరో 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక పుల్లటి పెరుగు లేకపోతే అరచక్క నిమ్మరసాన్ని పిండుకొని వేసుకోవచ్చు, పుల్లగా అవుతుంది అనమాట. ఇది కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాము. మనం ముందుగా కాల్చి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, వాటిలో 1/2 కప్పు వరకు పాలను తీసుకోండి. ముందుగా 1/2 కప్పు వేయకుండా ఒక 1/2 కప్పు వరకు వేసి మిగతా 1/2 కప్పు పక్కన పెట్టుకోండి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా షుగర్ కరిగిపోవాలి. అలాగే పెరుగు కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో పిండిని వేసుకుందాము. ఇలాంటి జ్యూస్ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే జల్లెడలో కూడా జల్లించుకోవచ్చు. 1/2 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఈ మైదా పిండిలోనే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి జల్లించుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా లేకపోతే ఏనో పౌడర్ ఉంటుంది కదా, అది 1 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం కూడా ఇలా జల్లించుకోవటం వల్ల మనకి ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయన్నమాట. మనం కలుపుకునేటప్పుడు పిండిని ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయటం వలన బబుల్స్ వస్తాయి పిండిలో, అవి పోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపడం వల్ల ఇలా వీటిని బాగా కలిపేసుకోవాలి. పిండి గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న 1/2 కప్పు పాలను వేసుకుని ఇదంతా కూడా కేక్ బ్యాటర్ విధంగా కలిపేసుకోవాలి. పాలు ఒకసారి వేయకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మొత్తంగా 1/2 కప్పు పాల మీద 5 టీ స్పూన్ వరకు పాలు ఎక్స్ట్రా పడ్డాయండి. కేక్ బ్యాటర్ అనేది ఇలా జారుడుగా రావాలన్నమాట. ఇలా వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు కేక్ ప్యాన్కి నేను ఆయిల్ మరియు పొడిపిండిని జల్లి ఇలా డస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే వేరే అల్యూమినియం గిన్నె ఏదన్నా కూడా దానికి లైట్గా ఆయిల్ రాసి దానిపైన పొడిపిండిని జల్లుకుంటే సరిపోతుంది. ఇలా పిండి మొత్తం వేసుకున్నాక కింద 2-3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అయిపోతాయి. దీనిపైన గార్నిషింగ్ కోసం 1 టీ స్పూన్ మైదా పిండి తీసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులను కూడా వేసుకుంటున్నాను, 2 టీ స్పూన్ వరకు. అలాగే 1 టీ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీని కూడా వేసి మైదా పిండిలో ఇలా బాగా కలిపేసి వేయటం వలన టూటీ ఫ్రూటీస్ డ్రై ఫ్రూట్స్ అనేవి అడుక్కు వెళ్లకుండా పైన కేక్ పైన ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టి అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. లేదంటే మీరు అడుగు మందంగా ఉండే గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇలా స్టాండ్ని పెట్టేసి, స్టాండ్ లేకపోతే ఏదైనా గిన్నెని కూడా బౌల్ నుంచి పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకుందాము. చేయి పెడితే వేడిగా తగలాలన్నమాట. ఇప్పుడు దీనిలో కేక్ ప్యాన్ పెట్టుకుందాము. అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా ఇది అంచులు మాత్రం అంటుకోకుండా చూసుకోండి.
అంచులు అంటుకోవడం వలన కేక్ అనేది మాడిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గ్యాప్ అయి ఉండాలి. అలాంటి గిన్నె ఏదైనా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 20 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకుందాము. విజిల్ తీసేయండి. విజిల్ లేకుండా అలాగే బెల్ట్ లేకుండా మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక 20 నిమిషాల పాటు నేను బేక్ చేసుకున్నాను లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు దీన్ని కేక్ రెడీ అయిందో లేదో చూద్దాము. సరిగ్గా బేక్ అయిందో లేదో తెలియడం కోసం ఏదైనా టూత్పిక్ కానీ లేదా ఇలాంటి నైఫ్ కానీ తీసుకుని ఇలా గుచ్చి చూస్తే పిండి అనేది ఏమీ అంటుకోకుండా ఇలా క్లీన్గా వస్తే మనకి కేక్ బేక్ అయిపోయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి బయటికి తీసుకుందాము. చూసారు కదా, మనకి కేక్ ప్రిపేర్ అయిపోయింది. చాలా స్పాంజీగా ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కేక్ ప్రిపేర్ చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిపోనిద్దాము. ఇలా ఒక గంట తర్వాత ఇప్పుడు దీన్ని ఒక చాక్ తోటి ఇలా అంచులంట ఇలా గీస్తే కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేసింది. ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో కేకు. ప్యాన్కి ఏం అంటుకోలేదండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనకి కేక్ ప్రిపేర్ అయిందో. చాలా స్పాంజీగా వచ్చింది ఫ్రెండ్స్ కేక్ మాత్రం. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మీ దగ్గర టూత్పిక్ ఉంటే టూత్పిక్ తీసుకోండి. నైకిల్ లేదు కాబట్టి ఇలాంటి పెద్ద పిన్నీస్ తీసుకున్నాను. కేక్ మొత్తం కూడా ఇలా హోల్స్ పెట్టుకుంటూ చేయాలి, ఎందుకంటే మనం వేసుకునే రెమెడీ బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇలా హోల్స్ లాగా పెట్టడం వలన ఇలా మొత్తం అంతా కూడా గుచ్చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న రెమెడీ అరకప్పు వరకు మిగులుతుంది. దాన్ని కొంచెం కొంచెంగా కేక్ మొత్తం అని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కేక్ మాత్రం చాలా బాగుంటుంది, జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కేక్ని బర్త్డేకైనా లేదా మ్యారేజ్ యానివర్సరీకైనా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి కలర్ కోసం డ్రై ఫ్రూట్స్ని గార్నిషింగ్ చేస్తున్నాను. అలాగే టూటీ ఫ్రూట్ని కూడా వేసుకొని గార్నిషింగ్ చేసి మరలా ఈ రెమెడీని వేసుకుంటున్నాను. కొద్దిగా రెమెడీ పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా వేసేసాక ఒక గంట పాటు ఇలా వదిలేయండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక గంట తర్వాత చూసారు కదా, పాలు మొత్తం అంతా కూడా పీల్చుకుంది కేక్ అనేది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. కేక్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, జ్యూసీగా. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, కొత్తగా టేస్టీగా ఉంటుంది కాబట్టి. దీన్ని ప్లేట్లో పెట్టేసుకున్నాక దీనిపైన మరికొద్దిగా రెమెడీని వేసుకుందాము. ఇలా రెమెడీ వేసుకుని తినడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. మీరు తప్పకుండా నచ్చుతుంది. ఇలా చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో కేక్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళకి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు హోమ్ పేజ్కి ముందుగా వస్తుంది, మీరే ముందు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు